జాలే ఇది తీసుకపో. ఏది ఇది నేను తీసుకోపో అన్న. నాకు నా పిల్లని చూసి నన్ను అదే సీట్ అందుకొని కొడుతుంది. గట్టిగా నేల పాలవుతుంది. సపరేట్ చెరింత తాగుదాం పాటు ఇంటికా దేవా తాగు. ఇంత తాగు నేను తాగుతా. అంటానా నాతో కాదే, నీ దండం పెట్ట నీ తాళ్ళు మోగుతా. తీసుకపో. మళ్ళీ ఇంటికి పట్టుకోపోమంటావేమిరా? ఇంటికి పట్టుకపోతే నా పిల్లని అంటది మళ్ళీ నన్ను. అవసరం నువ్వు పట్టుకోపోకపోతే పెద్ద పొందల వారైపో. దసరా పండుగ మొత్తం నా ఇంట్లో ఇస్తుంది. ఇట్లా పట్టుకపోయినా అనుకో. 1800 బాటిలు పెంట బొత్తలు వాడితే ఏమవుతుంది? అరే నేను పెంట బొందలనే వారేసుకుంటే ఇంకెక్కడన్నా వారేసుకుంటా. నీకెందుకురా? అరే 2000 అప్పుడు నువ్వు ఇచ్చినా కావచ్చు. ఆ 2000 ఇప్పుడు నాయి. ఆ పైసలు నేనే కడతాగా. నువ్వు తాగు. నీకు తాగుతూ ఇప్పుడు వస్తుందారా నీది? తాగు అన్న. నువ్వు తాగి ఉన్నావు. పిడపిడాట మాత్రం ఇచ్చి పెట్టకు. నీకు ఇంటికి తీసుకపోతే కాకపోతే ఇది ఏ పొరకలన్నా ఏదన్నా వారి రేపు పొద్దుగల తాగు. అరే రేపు తాగుడు వద్దురా, ఇప్పుడే తాగుదాం. రేపు నేను తాగా, ఎందుకంటే మంగళవారం. నువ్వు తాగకపోతే రేపు ఈ హాఫ్ గంట గింత అంత ఉంది కదా, నీ సడ్డ కూడా వస్తాడు. నన్ను పిలిచిన ఆడన్నచ్చి తాగుతాడు. సడ్డా కూడా ఆడేవాడు? అబ్బా సుమనుగా నీకు తెలియదారా? ఏం నటిస్తున్నావురా? ఆ నటించుడేదో ఈ షార్ట్ ఫిల్మ్లో మంచిగా నటిస్తే అయిపోగా ఊరికే నన్ను గోస వచ్చుకుంటావు. ఈ సడ్డ కూడా తెలియదా నీకు? మొన్న నీ మరదల్ని ఏదో అంటే ఏదో బిస వార్నింగ్ ఇచ్చినామటగా. ఆడేమన్నారా బాబు? నీ మరదలకి ఎక్కిందా ఫస్ట్ అది తెలుసుకో నువ్వు. అన్న ఎవ్వరు గెలిచడం ముఖ్యం కాదు. ఆడు మా మరదలకి రావద్దు. ఒకవేళ వచ్చిండా ఈ దసరకు జరిగేది గొర్రెపోతు కాదు, వన్ తల. అబ్బా నీ పెద్దల జుట్టుతి దసరాకి కోడతలకాయ కోస్తానికే వెనక ముందు చేస్తాడు. ఇక్కడ మనిషి తలకాయ కోస్తాడట. అబ్బా మీరేనా? ఇలా దసరేమో కానీ మంచిగానే ఫుల్ బాటిల్ తెచ్చుకొని పోతారు, ఇంట్లో తాగుతారు. అరే వాడు మీ మరదలకు లైటింగ్ కొడితే నీకేమన్నా వస్తుందిరా? నీకు అంతగానో అనిపిస్తే నువ్వు కొట్టు మీ మరదలకు లైటింగ్. అవ్వా తప్పు నాకు చెల్లద్దు, అక్కనే వేసుకుంటా. అరే నీకు చెల్లి వద్దన్నప్పుడు అజ్జానికి ఇడిచిపెట్టరా, లవ్ చేసుకుంటాడట. నీకేం వస్తుందిరా మధ్యలో? అయినా లగ్గం వద్దురా సుమ్మనుగా, నీకు ఎప్పటి నుంచి చెప్తాను లగ్గం వద్దురా. తాగున్నోడు నిజాలే మాట్లాడతారా, లగ్గం వద్దు. అబ్బాయి ఇంకా అన్న నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నన్ను లగ్గం ఎందుకు వేసుకోకంటావు. నాకు అందమైన అమ్మాయి నాకు పెళ్ళంగా వస్తానని నీకు కుళ్ళు, అందుకే నన్ను వేసుకోకంటాను. ఎవరికి రగుళ్ళు? నీ కాబోయే పెళ్ళం కంటే నా పెళ్ళం అందంగా ఉంటుంది. వెళ్ళి అద్దురా అంటే చెప్తుంటలేవేమోరా. లగ్గం వద్దురా, చెప్పేయండిరా, చేసుకోకరా. ఇంకా పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన మస్తు ఎరక, నువ్వు గమ్మునుడు. ఇంకొకసారి ఆలోచించి బ్రో, పెళ్ళి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. నీ పెద్దల జుట్టారుగా పిల్లల్ని కంట్రోల్ చేసి మత్తేరుగా అని ఎన్నిసార్లు అంటావురా? ఇవరకు నువ్వు ఎందరు పిల్లలను కంట్రోల్ చేసినావు? ఎన్నిసార్లు లగ్గమైంది నీకు? అద్దురా అంటే వినబడతలే ఆరా నీకు గుల్లిగా? ఇంకన్నా నువ్వు ఎన్నని చెప్పే నేను లగ్గం చేసుకుంటా గంతే. మొగోడు అన్నాక పెళ్ళి, ఆడోళ్ళు అన్నాక లొల్లి ఉండాల్సిందే. అదేందిరా సింకు లేకుండా మాట్లాడుతాను అంటే తాగునగా ఏదో ఫ్లోలో వచ్చేసింది. అరే ఫ్లోలో వచ్చిందో ఎట్లా వచ్చిందో నాకు సంబంధం లేదురా, కానీ నేను చెప్పేది నువ్వురా, లగ్గం వద్దురా రే. ఓ పిల్లగా ఇలా దసరా కదా, సుక్క ముక్కుందా మీ ఇంట్లో? మా ఇంట్లో సుక్కలేదు కానీ కుక్కుంది, కానీ నేను బొక్కనే కనికినా. అగో భలే జోకులు ఎత్తానేంది పిల్లగా. ఇదేంది ఇళ్ళకెళ్ళి బస్సు కూడా పోయేటట్టుంది. దసరా కదా బొక్క అమ్ముదామని కొంచెం గట్టి కంకిన, అందుకే 2 పనులు ఊసి బయట పడ్డాయి. ఓ పిల్లగా కొంచెం మెత్తడి ముక్కలు తింటే అయిపోగా, అసలే లాత పండ్లు. సరే గాని హ్యాపీ దసరా నీకు. థ్యాంక్ యూ, నీకు కూడా. మరి జంబాకేది? అయ్యో జంబాకు లేదు అక్క, ఏకెత్తాను అక్క, తీసుకో హ్యాపీ దసరా. థ్యాంక్ యూ బిట్టు, సేమ్ టు యూ. ఎంకన్నా నీకు ఎక్కువ అయింది, సపరేట్ నా పైసలు నాకు కొట్టి నువ్వు సపరేట్ ఇంటికి వీకు, మళ్ళీ తెల్లాడితే పైసలు ఎక్కడి అంటే. అరే
2,500కు నన్ను నమ్ముతలేవారా? నీ 2,500 పట్టుకొని నేను ఇట్లా ఊళ్ళకెళ్ళి తెంకపోతా అనుకున్నావురా? ఎవరు నన్ను గంత మాట అంటావురా? నీ పైసలు నీకు ఇప్పుడే వారెత్తావు. అంతకు డబల్ ఇస్తా ఉన్నట్టుండే. లేవు కదా నీలాంటి వాళ్ళు మొత్తం మంది చూసిన జేబులు పొరకటోళ్ళని. అరే నువ్వు నన్ను గంత మాట అంటావురా? బ్యాంక్ చెల్లేది నీ నెంబర్ చెప్పరా? నీ నెంబర్ చెప్పు, నీ అకౌంట్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పు. ట్రాన్స్ఫర్ అని చెప్తా. ట్రాన్స్ఫరా? ఓహో ట్రాన్స్ఫరా. అయినా ఇంకా నా దగ్గర పైసలు లేవని మొన్ననే దగ్గర పైసలు తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ ఎట్లా వచ్చినాయి నీ అకౌంట్లోకి పైసలు? అరే మీ సడకు వస్తాను రా. ఏగానా నువ్వు మాటలు మంచిగా రాని. ఎవరి సడ్డకుడు ఎవరికి సడ్డకుడు? దసరా అన్న హ్యాపీ దసరా. హ్యాపీ దసరా సడ్డాకుడు. ఎవర్రా సడ్డకుడు? ఎవర్రా? ఇంకా అన్న ఈయనకి చక్క వీక్ మనం చెప్పినా కదా, ఈ దసరాకు దిగేది గొర్రెపోతు కాదు వీని తల. అన్నా నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఈ బెండ సైడ్ నువ్వే గింత చేస్తే నేను జానవాకు నేనంత వేయాలి? నేను దలుచుకున్నాను అనుకో, మీ మరదలకు కాదు, మీ మరదలో అక్కని సెడి చేస్తా. తిన్నావా? కాబోయే నీ పిల్లని సెడి చేస్తా. దట్ ఈస్ మై కెపాసిటీ. ఎందుకంటే మా వదినమ్మ నేను అట్లా చెయ్యా. ఎక్కువ మాట్లాడుతుందిరా. ఫోన్ చేసిన 100 మంది ఎక్కువ వస్తారు. నువ్వు ఎవరి సపోర్ట్ ఉండవు, నీకే ఉంటాను ఇట్లా. అవ్వా ఇవన్నీ నా చేతులు అయిపోయింది. ఏ అన్నాను గవర్నర్ నాకు సపోర్ట్ చేస్తావా లేదా? నీకు చేస్తా కానీ అది మందుకు 2,500 ఇచ్చిండ్రా. అందుకే 2,500 కాదు, నేను 5,000 ఇస్తాను. నాకు సపోర్ట్ చేస్తావా లేదా? చేస్తారా? అమ్మ తోడు నువ్వు నా అంత వారా. ఈసారి నిరువు లేకుండా దసరా ఏముంటుందిరా? ఏముంటుంది? ఈ దసరాకు దిగేది గొర్రెపోతు కాదురా నీ తలకే. ఏదిరా నువ్వు నాలా తలకి ఎంపుతావా? చలో చూసుకున్నాందా ఓన్ తలకి ఓడేంపుతాడు దా. అరే అజ్జిగా సుమన్, అరే లొల్లి అద్దురా. ఎవరి తలకాయ ఓడి తెంపకుండా అద్దు. అరే తమ్ముడు నా మాట ఇంత అయినావా? ఏ అన్నా నీ ఎప్పుడన్నా మాట కాదన్నా నువ్వు ఏది చెప్తాదే? గదిరా. అరే సుమన్, తెల్ల లేస్తే ఒకరి మొక్కలు అవన్నీ చూసుకునేటోళ్ళం. నేను చెప్పే ఇంత అయినావా? ఇంకన్నా నువ్వెన్ని చెప్పినా నేననే బ్యాంచట్ ఇలా నరకుతా. అరే మా అన్నయ్య చెప్తాను కాబట్టి ఊకుంటానా, లేకపోతే నీ పేగులు తీసి గిటార్ వాయిస్తుండని డీరి 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 డీ అనుకుంటా. విన్నావా? అరే తమ్ముడు, మనకు పేగులు ఇచ్చి గిటార్ వాయించుడు, ఫ్లూట్ వాయించుడు ఎందుకురా? అవసరమైతే డీజే పెట్టుకొని పొల్లే కూడా. గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి, ఓకేనా? అద్దు మనకి ఇల్లు వద్దు. అవసరం ఉంటే తెల్లారి మాట్లాడుకుందాం. ఇప్పుడు బాగా దాగున్నావు. నువ్వు దాగచ్చినావు, ఆడ తాగండి. నీకోసమని అక్కడ హాఫ్ దాకా ఉంచినావురా. నువ్వు వస్తావని మిమ్మల్ని కలుపుదామని చూస్తే మీరేంద్ర లొల్లి పెట్టుకుంటారు. మీరు అన్నదమ్ములు రా, సడ్డకులు రా, కలవాలి. సిందక్క నీ కొంప మునిగిందే, నీ మొగడు ఆగమాగం చేస్తాడు. ఆగమాగమా? ఏం చేస్తాండు అక్కడ అంతగాను? ఏం చేస్తాండా? అక్కడ తాగుతాండు, బూతులు మాట్లాడుతాండు, అంత ఆగమాగం చేస్తాండు. ఇక పండుగ ఉన్నప్పుడు తాగరా? తాగాలి, తాగినోళ్ళు తాగినట్టుండాలి. కానీ అక్కడ పిల్లల గురించి మాట్లాడుకుంటారేంది? చీ అంత గలీజ్ ఉంటది. తాగుతే తాగని గాని ఇంకా తాగిన కాడ పిల్లల గురించి తీసుకునేందుకే. అసలు ఎవరెవరు తాగుతుండ్రు? ఇంకెవరు తాగుతారు? ఆ సుమన్ గాడు నీ మొగడు. ఏంది ఆడే అప్పిచ్చి ఆ 2,000 మళ్ళీ ఈయనతో ఆడి కలిసి తాగుతాంట. అబ్బా భలే తెలియమంతుడు ఆ సుమన్ గాడు. ఆ సుమన్ గారికి అంతేనే, అప్పించినతో కూర్చొని తాగుతాడు అని పైసలు ఒడవద్దని. నాకు అర్థమైందే అని సంగతి. నా మొగడు రాని ఆడు రాని ఇవాళ వచ్చినాక ఏదో ఒకటి చేయాలని ఇంటి మీదకి లొల్లి చేస్తా. చెయ్యి చేతనని ఇంత మానవత్తదానికి. అబ్బా సుమన్ గా నువ్వైతే రారా, ఈ షీపిరి మర్రేసి కొడతా. ఓ అశ్షు, మీ అన్న కొద్ది తాగుతలేడే. ఏమంటే పొలానికి కొట్టే మందా? ఓ పోరి, పొలానికి కొట్టే మందు కాదు, మనుషులు కొట్టే మందు. పండుగ అన్నప్పుడు గంట తాగరా అక్క? తాగరా? తాగుతుంది
ఉండని అని అక్కడ నీ గురించి విశాలక్క గురించి అలా చెల్ల గురించి రోత రోత మాట్లాడతారు. తాయినాక రోత మాట్లాడతారు, బూతులు కూడా మాట్లాడతారు అక్క. పోడా నువ్వు బావురా, నీకేం తెలియదు. అసలు అక్కడ ఎవరెవరు కూర్చొని తాగుతారు? ఇంకేవాళ్ళు ఆ సిన్ని మగడు మీ అన్న ఇద్దరు కూర్చొని ఇంటి భాగవతం అంతా బయట పెడతారు. అడైతే ఇంటికి రా నన్ను సంగతి చెప్తా. అవురా పోడు నువ్వు. కొడుకు అత్తన్నవా రా, నువ్వు రావాలి అని సంగతి నేను చెప్పాలి. నువ్వైతే రా, ఇలా నీ సంగతి చెప్తా. అయినా నువ్వు తాగిన సందాలు ఉండక ఆడ పిల్లల గురించి ఎందుకు తిత్తుర్రు? అయ్యో అక్కడ పిల్లల గురించి అసలు ముచ్చట్నే రాలేదే. ఆయన నీకు ఎవరు చెప్పిర్రు ఏమైంది తాగినావని? నువ్వు సొలుక్కుంటే అత్తనే వెళ్తాంది నువ్వు ఎంత తాగినావా అనేది. అయినా పండుగ తీరుండాలి, తాగే మందని తాగాలి. అరే పండుగ అన్నప్పుడు తాగరా అని, పండుగ సంవత్సరానికి ఒక్కోసారి వస్తుంది. ఇక సంవత్సరానికి ఒక్కోసారి వచ్చినప్పుడు తాగకుంటే ఏం చెప్తానే? తాగిన కొంచెం ఎక్కువ తాగినాక అంతే. తాగిన సందాలు ఉండక పిల్లల గురించి కావాలి ఎందుకు తిట్టాను? ఎక్కించి చెప్పారు, నాకు ఎవ్వరు ఎక్కించి చెప్పాలి. అయినా నువ్వు సుమనగాంతో కూర్చొని ఎందుకు తాగినా? ఆనికన్నా మానే ఉండాలి. ఆడే అప్పిచ్చిండు, మళ్ళీ ఆడి నీతో కలిసి తాగిండు. అసలు అని తెలివి నీకు అర్థమైతుందా? అబ్బా అసలు నేను అది ఆలోచించలే. తాక్కుంటేనే ఉన్నా. తాగినాక పెళ్ళం సోయి ఉండదు, కొడుకు సోయి ఉండడు. ఇలా పండుగని సప్పుడేకుంటున్నా, లేకపోతే చీపిరి ఇరిగేదాకా కొట్టేదాన్ని. లోపడికి నాడు మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇంట్లోకి అత్తండి కాళ్ళు ఇరగొడతా. ఏమైనా చేయలే గట్లాంటి తాగినాక నీ కేసు ఏమి ఉండదారా? నా గురించి, నువ్వు వేసుకునే పెళ్ళ గురించి, వాళ్ళ చెల్ల గురించి ఏమో ఆగమాగా ఊరుతాన్నగట. నీ నానే నేను ఎవరికి చెప్పలేదే, మీకు ఎవరు ఎక్కించి చెప్పిరు మొత్తం, నేనేం అనలే. నాకు ఎప్పటోళ్ళు చెప్పిర్రు గాని ఈ ముచ్చట గిట్ట నీకు కాబోయే పెళ్ళాన్ని తెలిసిందనుకో, అది నేను వేసుకోదు. ఇక నీకు పెళ్ళే కాదు. అవ్వదు నేనేమనలేదే, వాళ్ళే గదిగా మాట్లాడారు. అయినా నువ్వు ఆ సింధు మోహన్ సోపతి ఎందుకు పడతాన్నావురా? ఆడి ఏ బట్టను భాగమైతాన్నావు, మా కొంప అంతా ముంచుతాన్నావు. అంటే పైసలు మిగులుతాయని అందరూ కూర్చొని తాగిన. పైసలు మిగులుతాయని అందరూ కూర్చొని తాగినవా? తాగుపోతాడు. నీ పిల్లని ఆగే నేనేం తప్ప మాట్లాడినే? తప్పు కాదు. ఇంకోసారి సోపతీట వట్నం అనుకో, నీ దౌడస్ దగ్గర కొత్తుతా. సరే గాని ఈ ముచ్చట నాకు కాబోయే పిల్లలకి చెప్పకే. నీ పెళ్ళమా అదెక్కడుంది? ఆ లూళ్ళ దసరా మధ్య జరుగుతుందని పొద్దుగాలే వీకింది. అవునా? పోయిందనే ఏమైంది? నాకు ఇప్పుడు ఇజ్జత్ పోవు. నీకు ఇజ్జత్ ఉందా? ఇంకా నువ్వు ఇజ్జత్ గురించి మాట్లాడుతున్నావా? నడు సక్క ఇంట్లోకి నడు. యాక్షన్. పండుగ అన్నప్పుడు ఓకే యాక్షన్. 1 minute ఒక్క నిమిషం. ఇప్పుడు 1 minute రెడీ? రోల్ కెమెరా యాక్షన్. ఇంకోసారి అంటే యాక్షన్. మా ఇంట్లో చుక్కలేదు కానీ మా ఇంట్లో ముక్కలేదు చుక్కలేదు కానీ కుక్కు ఉన్నది. మొక్కనే కంకిరా. అవునానే నీ మీ గురించి చెప్పలేదే? అవునానే నేనానే. యాక్షన్ చూడు. యాక్షన్. దసరా కదా బొక్క అంగుదామని గట్టి కంకిన, అందుకే 2 పనులు వచ్చి బయట పడ్డాయి. అబ్బా మంచిగా చెప్తాయి. దగ్గర లైటింగ్ దగ్గర అన్నా నేను కలుద్దామని వచ్చింది. నేను ఎంత మంచిగా పిలిచిన అన్నా ఇట్లా దసరా అని చెప్పిన, ఆ చూతగాడు ఏంటాడా అని నా మీదకి ఇట్లా గల్ల పట్టుకొని వస్తుండు. నాకెంత కోపం రావాలి?